అందరికీ నమస్కారం. ఈ రోజున అనంతపురం పట్టణంలో ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, స్థానిక శాసనసభ్యులు వెంకటేశ్వర ప్రసాద్ గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్ని మొత్తం కూడా క్లియర్ చేసి ఒక ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకి గత కొద్ది నెలలుగా కృషి చేస్తూ ఉంది. మరి అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి ఈ డంప్ యార్డ్ ఏదైతే ఉందో, మరి ఈ డంప్ యార్డ్లో ఎన్నో ఏళ్లుగా గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల దాదాపుగా 3,78,481 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోవటం, దానిని క్లియర్ చేయడం కోసం 2 ప్యాకేజీలుగా విభజించి టెండర్ కూడా రిలీజ్ చేసి అవార్డు చేయటం జరిగింది. మరి ఇప్పటి వరకు చూసినట్లయితే 3,78,481 టన్నుల్లో 2,41,550 మెట్రిక్ టన్నులు ఇప్పటికే ప్రాసెసింగ్ పూర్తయింది. మరి డిస్పోజల్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. గతంలో మేము అనుకున్నటువంటి తేదీకి ఇక్కడ ఉన్నటువంటి బయోమైనింగ్ యాక్టివిటీని పూర్తి చేయడానికి కొన్ని అవరోధాలు ఏర్పడటం వల్ల కొంత ఆలస్యమైనటువంటి వాస్తవం. కానీ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఈ రోజున మళ్ళీ ఒకసారి స్వయంగా నేను ఇక్కడికి వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారితో మొత్తం కూడా పర్యవేక్షించడం జరిగింది. మరి ఇదే ప్రాంతంలో దాదాపు 17.5 కోట్ల రూపాయలతో ప్రతిరోజు కూడా 170 మెట్రిక్ టన్నుల వేస్ట్ని ప్రాసెస్ చేసేటటువంటి ప్లాంట్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతోంది. దానికి నిధులు కూడా సిద్ధం చేయడం జరిగింది. దానికి కావలసినటువంటి స్థలం ఏదైతే ఉందో, అంటే ఏ రోజు చెత్తను ఆ రోజు ప్రాసెస్ చేసే ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైనటువంటి స్థలాన్ని ముందుగా ఇక్కడ మేము క్లియర్ చేస్తున్నాం. దానికి సంబంధించి రాబోయే 15-20 రోజుల్లో ఆగస్టు 15 నాటికి ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకి అవసరమైనటువంటి స్థలాన్ని మొత్తం కూడా క్లియర్ చేసి ప్లాంట్ నిర్మాణ పనుల్ని ఇమ్మీడియట్గా ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా మరి ప్రతిరోజు వచ్చేటటువంటి ఫ్రెష్ వేస్ట్ ఏదైతే ఉందో, దాదాపు 150 మెట్రిక్ టన్నుల చెత్త ఏదైతే ప్రతిరోజు కూడా మరి నగరం నుండి వస్తుందో, అది లెగసీ వేస్ట్లో కలవకుండా కోసం మరి వేరే ఒక ప్రదేశాన్ని కూడా ఎంచుకోవటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పాత నిర్మాణాలని తొలగించి అక్కడ ప్రతిరోజు వచ్చేటటువంటి చెత్తను వేసి మరి లెగసీ వేస్ట్ అంతా కూడా ఈ 2 ఏజెన్సీస్ ద్వారా క్లియర్ చేయబోతున్నాం. ఆగస్టు 15 నాటికి ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైనటువంటి స్థలాన్ని ఇప్పటికే మీరు చూశారు, చాలా వరకు స్థలం రిక్లెయిమ్ చేయటం జరిగింది. మిగతా ఉన్నటువంటి ఆర్డీఎఫ్ కానీ సిల్ట్ కానీ క్లియర్ చేసి నూతన ప్లాంట్ నిర్మాణానికి అవసరమైనటువంటి స్థలం మొత్తం కూడా మేము రెడీ చేసుకుని ప్లాంట్ నిర్మాణ పనుల్ని ప్రారంభించబోతున్నాం. మిగిలి ఉన్నటువంటి వెనక వైపు ఉన్నటువంటి చెత్త ప్రాసెసింగ్ కూడా దాదాపు ప్రతిరోజు 4,000 టన్నుల చెత్త ప్రాసెస్ చేసేటటువంటి యంత్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రామెల్స్ కానీ టెరెక్స్ మెషిన్స్ కానీ అవి కూడా ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నాయి. మిగిలి ఉన్నటువంటి చెత్తను కూడా అక్టోబర్ 2 లోపల క్లియర్ చేయడానికి వీక్లీ టార్గెట్స్ పెట్టుకుని, మళ్ళీ డేట్ మిస్ అవ్వకుండా వీక్లీ టార్గెట్స్ పెట్టి ఏజెన్సీస్కి టార్గెట్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళని గట్టిగా హెచ్చరించడం కూడా జరిగింది. నోటీసులు కూడా సర్వ్ చేయటం జరిగింది. డిలే అయినందుకు ఇక మీదట డిలే జరిగితే కాంట్రాక్ట్ని టర్మినేట్ చేయటమే కాకుండా బ్లాక్ లిస్ట్ చేస్తామని కూడా ఏజెన్సీస్ని హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఏజెన్సీస్ వారు కూడా అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా వారం వారం ఇచ్చినటువంటి టార్గెట్ని పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఆర్డీఎఫ్ బయోమైనింగ్లో వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఆర్డీఎఫ్ రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూల్ ఏదైతే ఉందో, నూతన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం ఖచ్చితంగా సిమెంట్ కంపెనీలు వినియోగించి తీరాల్సిందే. ఆ రకంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారితో కలిసి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఆర్డీఎఫ్ కూడా ఖచ్చితంగా సిమెంట్ ఫ్యాక్టరీస్ తీసుకునే విధంగా మా సహకారాన్ని అందిస్తామని కూడా తెలియజేశాం. ఆ రకంగా ఉన్నటువంటి పాత చెత్తని తొలగించడంతో పాటు 17.5 కోట్ల రూపాయల వ్యయంతో
ఏ రోజు చెత్త ఆ రోజుని ప్రాసెస్ చేసినటువంటి ప్లాంట్ నిర్మాణ పనులు గౌరవ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ గారి సారథ్యంలో ఇక్కడ అతి త్వరలో ప్రారంభించబోతున్నాం. దానికి కావాల్సినటువంటి స్థలం మొత్తం కూడా ఆగస్టు 15 కల్లా సిద్ధం చేసి ఫౌండేషన్ కూడా వేసి ఆ పనులు కూడా ఖచ్చితంగా ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ రకంగా ఈ పట్టణానికి కార్పొరేషన్కి సంబంధించి వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాం. ధన్యవాదాలు. మరి రాష్ట్రంలో దాదాపుగా 1,50,00,000 టన్నుల లెగసీ వేస్ట్ చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం వదిలివేసినటువంటి చెత్త ఏదైతే ఉందో దానిలో 80% ఇప్పటికే పూర్తి చేశాం. 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ని డంప్ యార్డ్ స్థానంలో ప్రాసెసింగ్ ప్లాంట్లను పెడుతున్నాం. 550 కోట్ల రూపాయల వ్యయంతో 107 ప్లాంట్లు పెడుతున్నాం. దానిలో 8 ప్లాంట్లు ఆల్రెడీ మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు 3వ శనివారం అయినటువంటి స్వచ్ఛాంధ్ర దినం రోజున ఆల్రెడీ ఇనాగ్రేట్ కూడా చేయటం జరిగింది. బద్వేలు కానీ, కమలాపురం కానీ, పెద్దాపురం కానీ ఇటువంటి ప్రాంతాల్లో 8 ప్లాంట్లు ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశాం. ఆగస్టు ఎండింగ్కి ఇంకొక 20 నుంచి 25 ప్లాంట్లు ఇనాగ్రేట్ చేయబోతున్నాం. ఆ రకంగా ఫేజ్ వైజ్లో అక్టోబర్ 2వ తారీఖుకి దాదాపు 60-70% ప్లాంట్లు 107 ప్లాంట్లు ఏదైతే నిర్మాణానికి శ్రీకారం చుట్టామో ఒక 60-70 ప్లాంట్లు అక్టోబర్ 2 నాటికి ఉపయోగంలోకి తీసుకొస్తాం. దాని ద్వారా ఈ 107 ప్లాంట్ల ద్వారా ప్రతిరోజు 5,500 మెట్రిక్ టన్నుల చెత్త ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా భవిష్యత్తులో ఈ రకమైనటువంటి డంపింగ్ యార్డులు రాష్ట్రంలో కనపడకుండా చేయటం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈ ప్రాజెక్టులన్నీ కూడా చేపడుతోంది. అనంతపురంలో కూడా 17.5 కోట్ల రూపాయల వ్యయంతో ఆగస్టు 15 లోపల ప్లాంట్ నిర్మాణ పనులకు కూడా మేము శ్రీకారం చుట్టి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఈ కార్పొరేషన్కి అందించబోతున్నాం. నిర్మాణానికి సంబంధించి పక్కా యాక్షన్ ప్లాన్ని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు, మున్సిపల్ కార్పొరేషన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా డిజైన్స్ ఇప్పటికే ఫైనలైజ్ చేశారు. ఎగ్జిక్యూట్ చేయడానికి ఏజెన్సీని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫుటింగ్స్ దగ్గర నుంచి ప్లింత్ బీమ్ నుంచి రూఫ్ లెవెల్ వరకు ఏ రోజుకి ఏ స్టేజ్కి పనులు పూర్తవ్వాలన్న దాని మీద కూడా టైం లైన్స్ ప్రకారం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభిస్తాం. అదేవిధంగా మరి ఈ నగరానికి చెందినటువంటి మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టరు రవికి కూడా బాధ్యతలు అప్పచెప్పాం. ఇవాళ ఆయన పైన కూడా బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పనుల్ని పర్యవేక్షించి ఎప్పటికప్పుడు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయడానికి వారు కూడా పనిచేయాలని చెప్పి మేము కోరుకున్నాం. వారు కూడా ఆ రకంగా మరి పనిచేస్తామని చెప్పారు. అదేవిధంగా మా మరొక డైరెక్టర్ పర్వీన్ గారు వారు కూడా ఈ రోజున ఇక్కడికి రావటం, ఈ విధంగా కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా బాధ్యతలు పెట్టి ఈ నిర్మాణ పనులు పర్యవేక్షించమని చెప్పి వారిని కూడా కోరడం జరిగింది.